తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడి దేవుని నామను మహిమపరుచుకుంటూ ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రిని దేవా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడు నా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆలోచన చెప్పు దేవా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన నా తండ్రి స్తోత్రం స్తోత్రం. నిత్యుడగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తగా నా తండ్రి స్తోత్రం స్తోత్రం.
నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ స్తోత్రం. మార్పులేని దేవ, మారని దేవుడా మీకే స్తోత్రం నాయన. దైవత్వం కలిగిన తండ్రి, పాపం ఎరిగిన దేవ మీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం. మా పాపం నుంచి, మా అతిక్రమం నుంచి, మా దోషం నుంచి మాకు విడుదల దయచేసిన తండ్రి స్తోత్రం స్తోత్రం. మా పాప విమోచకుడ, శాప విమోచకుడ నా తండ్రి, మీరు మాకు నిత్య జీవం ఇవ్వడానికి మీరే జీవం, మార్గం, సత్యమైన దేవ మీకే కృతజ్ఞత, స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూ మీరు కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం అంతండి మీ చెంతకు మమ్మల్ని చేర్చినందుకు కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు. నేను స్తుతించి నేను కొనియాడే భాగ్యాన్ని అల్పమైన స్వల్పమైన మాకును అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తండ్రి. నా నామం పేట మీరు నన్నేమిటి నీ చేతునని చెప్పారు తండ్రి. నీ చిత్తానుసారమైన ప్రార్థన జీవితం, భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం కావాలని దినం మానక తండ్రి ప్రార్థన చేస్తున్నాం, విసుగక అడుగుతున్నాం తండ్రి. మీరు సహాయం చేసే దేవుడే అన్నారు ప్రభా. మా ప్రార్థన ఆలకించేవాడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయం మందు ప్రభా అయా సార్వత్రిక సంఘ దైవజనుల కోసం, సేవకులకు, సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాం. వందనాలు తండ్రి. ఈ భూమి మీద నీ సకల పరిశుద్ధుల్ని, నీ సేవకుల్ని, సంఘాలను బట్టి వందనాలు తండ్రి. మా పాపములు, మా అతిక్రమలన్నింటినీ తుడిచివేసి క్రీస్తునందు మాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి, మీతో మాట్లాడే భాగ్యాన్ని బట్టి తండ్రి, నాన్న, అప్పా అని మొరపెట్టే భాగ్యాన్ని బట్టి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ, నేను ఘనపరుస్తూ వేడుకొంచున్నాను తండ్రి. మా పడకలు మమ్మల్ని పరిశీలించి పరిశోధించిన దేవా మీకేం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సేవకులు దీవించు తండ్రి. సేవకులు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యను, నడిపిస్తున్న సంఘానికి క్షేమం క్రీస్తు నామంలో అనుగ్రహించు తండ్రి. ప్రభా విశ్వాసులను బలపరచు ప్రభా. నూతన ఆత్మను వాళ్ళ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని స్థిరపరచు తండ్రి. బలహీనపడిపి వెనుకకు మళ్ళీ పోతున్న వారిని మీరు దర్శించు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలైనా. మీ కాడిని మోసేవారుగా అనుదినం మా ప్రాణమును మేము ద్వేషించుకొని మిమ్మల్ని ప్రేమించేవారుగా ప్రత్యేక సేవకుల్ని, సంఘ విశ్వాసుల్ని, మమ్మల్ని అందరినీ బలపరచమని నీ పాసనలు వేడుకొంచున్నాను. సేవకులు అనేక ప్రాంతాలకు వెళ్తుండగా, సువార్త ప్రకటిస్తుండగా మీ సన్నిధి తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా అదేవిధంగా తండ్రి ప్రభు యవనస్తుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధానంలో పరిచర్య చేస్తున్న వాళ్ళని మీరు దీవించండి. పరిచయం ఇంకా ప్రభా నశించిపోతున్న ఆత్మలను పట్టుకొని నేను స్తుతిస్తున్నాను. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన సెలవిచ్చిన ప్రకారం అయ్యా మీరు వచ్చినారు. ఇంకనూ మిమ్మల్ని గుర్తుపట్టినటువంటి అంధకార స్థితిలో బ్రతుకుతున్న నా దేశం ప్రజలు, నా గ్రామం ప్రజలు, నా పట్టణ ప్రజలు, నా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, సహోదరి మనందరి కుటుంబాలు నీ పాసలో సమర్పిస్తున్నాను తండ్రి. వారిని దర్శించండి. నశించిపోతుంది భయంకర నరకమని, మరణం సంభవిస్తుందని ఎరుగునట్టు సహించండి. కొంచెమంది తెలిసి కూడా మేము పాపం చేస్తున్నాం. వాటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను దేవా. స్తోత్రాలనైనా నా దేశంలో ఉన్న ప్రతి ఒక్క అధికార నాయకుని బట్టి స్తోత్రాలు తండ్రి. నీ పాసను సమర్పిస్తూ నీ చిత్తం నాయన అయ్యా ప్రభా అధికారులను దీవించదండి. క్షేమం మేలును దయచేయండి. నీ చిత్తమైన అధికారులను పరిపాలనలోకి మమ్మల్ని నడిపించు నాయన. మంచి అధికారులను దయచేయి తండ్రి. ప్రభా మనుషుల యొక్క కుట్రలు, కృతంత్రాలు అయ్యా వాళ్ళ హృదయాలు మీరు ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా మరి నీ చిత్తం నడుతున్నాను తండ్రి. న్యాయాధిపతి మీరు కృప చూపించండి, న్యాయం చేయండి. నీ చిత్తమైన పరిపాలనలో మీకు ఇష్టమైన వ్యక్తి నీ బిడ్డకు దైవత్వం కలిగి తండ్రి ప్రభా నీ నామను గణపరిచి పేదల పట్ల కనికరం చూపించే నాయకుని అయ్యా అధికారిని దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మరి ప్రభా మరి అదేవిధంగా తండ్రి నా భారతదేశంలో ప్రభా బోర్డర్లో వర్క్ చేస్తున్న సైనికుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారిని మీరు దీవించు తండ్రి. ప్రభా వాళ్ళు చేస్తున్న సర్వీస్ని దీవించు తండ్రి. వాళ్ళ కుటుంబాలు దీవించండి అయ్యా. వాళ్ళ ప్రయాణంలో తోడునండి అయ్యా. ప్రభా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం అందించండి. ఇదిగో తండ్రి ఆత్మకు కావాల్సిన రక్షణ, సమాధాన జీవితాన్ని అది మీ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈ లోకంలో ఎంతైనా డబ్బు దొరకచ్చు, కష్టపడి డబ్బు రావచ్చు, సంపాదించుకోవచ్చు, ఆస్తులు అయా నగలు సంపాదించుకోవచ్చు తండ్రి. కానీ మాకు ఐశ్వర్యం అది కాదు, కానీ ఆత్మ సంబంధంగా బ్రతకడమే. ఆత్మ సంబంధంగా ఈ లోకమంది నీ నామని మహిమపరిచి నీ చిత్తం జరిగించి ఇదిగోనైనా మా తండ్రి అయినా మీ వద్దకు చేరుకోవడమే. ప్రతి ఒక్క బిడ్డను దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా
అదేవిధంగా తండ్రి యవనస్తుల భవిష్యత్తు కోసం వేడుకొంచున్నాను తండ్రి. న్యాయాధిపతి ఎంతోమంది నశించిపోతున్నారు, నీ చిత్తమైన వారిని మీరు దర్శించండి. చాలామంది తల్లిదండ్రులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినారు ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా మా బంధుమిత్రుల సహోదరులు జ్ఞాని తండ్రి ప్రభా, మీరు దీవించండి ప్రభా. యవన కాలం నశించిపోతున్నారు, బిడ్డలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నేను. అదేవిధంగా నా తండ్రి ప్రభా, ఈ లోకం నిత్యులకు ప్రేమలకు నశించిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తండ్రి. ఆ చీకటి ఆలోచన నుంచి విడుదల దయచేయండి. వాళ్ళు చదువుతున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలు అయ్యా భవిష్యత్తు వివాహ విషయంలో కూడా మీ చిత్తంలో ప్రతి యవనస్తుల పట్ల మీరు కృప చూపించండి. వాళ్ళకి ఇష్టం కాదు తండ్రి, మీ ఇష్టం నెరవేర్చబడాలి తండ్రి. ఇష్ట ప్రకారంగా జరిగినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను దేవా. భవిష్యత్ కాలంలో నీ కోసం బ్రతికే యవనస్తులుగా ప్రతి బిడ్డను మార్చమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నేను. చంటి పిల్లల్ని బట్టి స్తోత్రాలు. సండే స్కూల్కి వెళ్తున్న బిడ్డలు దీవించుతండి. చంటి పిల్లల్ని ఆటంకపరిస్తే మిమ్మల్ని ఆటంకపరిచినట్లే అట్టి వాడిని నా నామం పెట్టి నన్ను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని అన్ని వాక్యం సెలవించిన ప్రకారం తండ్రి నీ పిల్లల్ని మార్గం నడిపించి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను దీవించండి. క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా పిల్లలు దీవించు తండ్రి ప్రభా. అలాగే తల్లిదండ్రులకు మంచి జ్ఞానమే తండ్రి. అలాగే ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాను నేను. ఎన్నో కుటుంబాలు గలిబిలి తండ్రి, అపవాదిని బంధించు తండ్రి. జ్ఞానంగా ప్రతి స్త్రీ ప్రభా, జ్ఞానవంతురాలు, గుణవంతురాలుగా వయ్యా భర్తలను మార్చుకునే జ్ఞానమే తండ్రి ప్రభా. కుటుంబాలు మార్చుకునే జ్ఞానమే తండ్రి. సహాయం చేయని ప్రార్థన జీవితమే తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి ఈ దినం ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల విషయంలో కృప చూపించునైనా. కష్టపడుతున్న రైతుల్ని, కార్మికులు, ఉద్యోగస్తులను దీవించు తండ్రి. అయ్యా పగలు మేఘస్తు, రాత్రి అగ్నిస్తంభం వారి పట్ల మీరు కృప చూపించునైనా. స్తోత్రాలు నేను. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి స్తోత్రాలు. స్వస్థపరచు దేవా, మీరు మాత్రమే స్వస్థపరచు దేవుడు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలన ప్రతి బిడ్డని స్వస్థపరచునైనా. యాక్సిడెంట్ గాయపడిన వాళ్ళని మీరు స్వస్థపరచు తండ్రి. చంటి బిడ్డలను మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ఎండ దెబ్బ నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడమని నీ పాసనలు వేడుకుంటున్నాను. ప్రయాణం చేస్తున్న అందరి పట్ల మీకు కృప చూపించినాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదవరాలు, వృద్ధుల్ని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ వారి క్షేమం దయచేతండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి. వాళ్ళ ప్రయాణంలోనూ అయ్యా ప్రసవ కాలంలో మీరు తోడు నడిపించమని, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఆర్థిక సహాయం సంధించండి. మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. వందనాలు. మీరు అనుగ్రహించిన ఈ పరిచర్య సేవను దీవించు తండ్రి. నడిపిస్తున్న దైవజనులు మీరు ఆశ్రయించినైనా. ఏకీపిస్తున్న సహోదరి మనల్ని బట్టి స్తోత్రాలు. క్షేమం దయచేనైనా. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి మరి నీ కృపలో అడుగుతున్నాను దేవా. సాల్మన్ బ్రదర్ని బట్టి స్తుతిస్తున్నాను. మరి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ వల్ల మీకు కృప చూపించి మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి డెలివరీ అయిన మంజులమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి నీ పాసలు పెడుతున్నాను ప్రభా. మీ కృపను బట్టి క్షేమంగా సిజేరియన్ జరగడానికి కృప చూపించాను. మరి నీ చిత్తం స్తోత్రాలనైనా. మళ్ళీ పాలు పడే విషయంలో కృప చూపించినైనా. బిడ్డకు కావాల్సిన పోషణ తల్లి నుంచి మీరు ఏర్పాటు చేసిన దేవుడు తండ్రి. ఈనాటి దినాలు చాలామంది బాలింతలకు ప్రభా పాలు పడక పిల్లలకు సరైన పోషణ లేదు తండ్రి. మరి నీ నామానికి మహిమకరంగా సహజంగా పిల్లలు పుట్టిన వెంటనే పాలు వస్తాయి. మరి నీ చిత్తంలో ఈనాటి దినాల్లో సరైన తిండి, మంచి ఆహారం లేక, మంచి అలవాట్లు లేక స్త్రీలలో ప్రభా మరి పాలు రావట్లం లేదు. ఒకసారి దర్శించు తండ్రి. మీరు ముట్టండి ప్రభా. బిడ్డకు సరైన పోషణకు ప్రభా తల్లి స్థానం నుంచి తండ్రి పాలు రావడానికి మీరు కృప చూపించండి ప్రభా. మీరు సహాయం చేయండి. తల్లిని దీవించండి. గాయాన్ని మానుపుతండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇంకను నా తండ్రి ప్రేరేపిస్తున్న సహోదరుల సాలమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఆశ్చర్యం తండ్రి, అద్భుతం ప్రభా. గొప్ప కార్యములు చేసిన గొప్ప దేవుడు నిన్నే స్తుతిస్తున్నాను నాన్న. మీకు కృతజ్ఞత స్తుతిస్తున్నాను. మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను తల్లిని. ఇంకను సంపూర్ణమైన ఆరోగ్య ఆయుష్నిచ్చి అయ్యా మీ గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని వేడుకొంచున్నాను. అలాగే శాంతి గారి వారి కుమార్ శ్రీ చతుర్ విషయంలో కార్యం చేయతండి. దేవర సిస్టర్ వారి కుమార్తె ఉద్యోగ విషయంలో కృప చూపించండి. అలాగే తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభా. మెర్సీ గారు, లక్ష్మి గారు ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించండి.
మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి అయ్యా. కుటుంబంలో పేదరికాన్ని, ప్రతి ఒక్క బలహీన పరిస్థితిని మీరు తీసివేసి మీరు మా కన్న తండ్రి ప్రభా, మీరు రారాజు ప్రభా, మహిమేశ్వరిని కలిగిన దేవుడు. మీ పిల్లలను మేము కూడా మీ అందు ప్రభా నా తను నేను గణపరిచే వరకు నీలో ఆనందించే వరకు ప్రతి కుటుంబాన్ని ఉంచమని వేడుకొంచున్నాను. అలాగే తండ్రి ప్రభా, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను. ఈ పరిచర్యను నీ ఆత్మచర్యని శక్తి చేత ముందుకు సాగించినైనా ఈ కృష్ణ లక్ష్మి గారి దాంపత్య ట్విన్స్ బేబీస్ను కూడా మీరు దీవించుతాన్ని ముట్టమని వేడుకుంటున్నాను. మీరు కార్యం చేస్తున్నారు ప్రభా, ప్రతి విషయంలో మీరు కార్యం చేస్తున్నారు. మా ప్రార్థన నిరర్ధకం కాదు నా తండ్రి. నా తండ్రి సజీవులే కదా నేను కొనియాడుదురు ప్రభా, కృతజ్ఞతలు చెల్లించెదురు. మనస్ఫూర్తిగా వందనాలు తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా అల్పులం ప్రభా, ఎన్నిక లేని వారు మా పట్ల ఎంతగానో కృప చూపిస్తుంది. ఈ పరిచర్ని ఇంకనూ బలపరచండి. ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులకు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి నడిపిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన సహకార గ్రూప్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. అయ్యా మీరు అక్కడ కూడా ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. ఆ గ్రూప్ను కూడా మీరు బలపరచండి ప్రభా. క్రీస్తు రక్తంలో ఒకటైన మేము నీ నామానికి మహిమకరంగా నీ కోసం మేము బ్రతుకున్నట్లు దీవించండి, ఆశీర్వదించండి. మా పరిచర్యలో ప్రభా అయ్యా పనిచేస్తున్న ఉద్యోగస్తుని చేస్తున్న వ్యాపారస్తుల్ని వాళ్ళ కుటుంబాలు కూడా దీవించమని వేడుకొంచు ప్రభా. ఇదిగో తండ్రి చివరిగా తండ్రి నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. మీరు ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన భర్తను బట్టి, సంతానాన్ని బట్టి, అయ్యా అత్తగారిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి స్తుతిస్తున్నాను. నా కుటుంబంలో మీ శాంతి సమాధి నింపు తండ్రి. నీ చిత్తం సంపూర్ణ నెరవేర్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా నా కుటుంబాన్ని ఉంచమని ఈ దినమంతా మీ చిత్తానికి మా బ్రతుకు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.